నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఖాళీగా ఉంటాయి ఎందుకని ఎంబ్రాయిడరీ బిజినెస్ శారీస్ ఎంబ్రాయిడరీ అవన్నీ చేస్తూ ఉంటాను. అంతే అందరినీ ఇప్పుడు అనుకోకుండా కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. వీలైతే ఇప్పటితో ఈ సంబంధాలన్నీ కట్ చేసుకోకుండా ఫర్దర్గా చాలా మర్చిపోయి ఉంటాయి ఎనీథింగ్ లేదా మీకు ఏమైనా నిక్ నేమ్ మీ స్కూల్లో మిమ్మల్ని ఏదైనా పర్టికులర్ పేరుతో పిలిచేవారా? హలో, నా పేరు అపర్ణ అండి. 96-87 బ్యాచ్లో 92లో నేను లక్నోలోని అక్కడే ఉంటాను. ఇప్పుడు మీ అందరినీ కావాలని చెప్పి వచ్చాను అక్కడి నుంచి. థ్యాంక్ యూ. మీ గత స్మృతుల్ని మాతో మీ 25 ఏళ్ళ సంఘటనల్ని మాతో ప్లీజ్. అందరూ లేడీస్ని మేము కాంటాక్ట్ చేసాం. ఇప్పుడు వచ్చి యశ్వత మాట్లాడలేకపోయింది కానీ షీఈ్ వెరీ రెస్పాండ్ అన్నమాట. ఫస్ట్ తనే లేడీస్ తరఫున అసలు మేము ఎవరిని డొనేషన్ అడగలేదు, కానీ తనే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి 5,000 డొనేట్ చేసింది అన్నమాట ఈ ఫంక్షన్కి. నేను వెరీ థ్యాంక్ యూ యశ్వత. నమస్తే అండి. ఈయన ఏదో డైనమైట్ అది ఇది అన్నారు, బట్ దట్ మచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఫ్యాక్ట్. After completion of my schooling, I could do my graduation, BCom, MA in English, Madam Garu inspiration, English Madam. And next I could do my MBA. I settled as a teacher because teaching is my passion. So steel plant lo Chaitanya Public School teacher ని చేస్తున్నాను 15 years నుంచి. This is really a wonderful occasion. I'm just with a great ecstasy, no words, and I'm not able to express anything right now. Thank you so much. Many people expected me to be somewhere else. అక్కడ ఉంటాను, ఇలా అయ్యి ఉంటావు అలా ఉంటావు అన్నారు నా క్లాస్మేట్స్ అందరూ. చాలా బాగా అనిపించింది. బట్ విత్ ఇన్ ఫ్రాక్షన్స్ ఐ ఫర్గాట్ ఆల్ దట్. My husband was a steel plant employee and with a single kid who is of intersected year. Thank you very, very much. Thank you so much. స్నేహం ప్లీజ్. స్నేహితులుగా ఉండి ఇంతవరకు 15 సంవత్సరాల వరకు చదువుకొని మరి జ్ఞాపకార్థంగా అందరం కూడుకొని ఆనందించి ఇప్పటివరకు సంతోషించాము. 86, 87 సంవత్సరాలు, మరి చాలా సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ చాలామంది పార్టిసిపేట్ చేసినందుకు చాలా నేను ఆనందపడుతున్నాను. నేను 87లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. 2 బాబులు ఉన్నారు నాకు. ఒక బాబు బిబ్లికల్గా చేస్తున్నాడు హైదరాబాద్లోని. నేను మా మదర్ దగ్గర ఆర్ఫనేజ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ 20 మెంబర్స్ తోటి నేను వాళ్ళకి పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకి పరిచయం చేయడానికి, వాళ్ళకి చదువు చెప్పడానికి, వాళ్ళకి ఆటపాటలు నేర్పించడానికి, అన్నింటిలోనూ వాళ్ళకి సహకారం ఉండాలని నా తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చాను. 14 సంవత్సరాల నుంచి మా డాడీ వాళ్ళ దగ్గర ఉంటున్నాను. నేను టీచింగ్ సెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. హంసవాహిని పబ్లిక్ స్కూల్లో 7 ఇయర్స్గా టీచర్గా వర్క్ చేశాను. టీచర్స్ అంటే ఏంటన్నది మేము కూడా, టీచర్లు ఎందుకు తిడతారు, ఎంత కోపం వస్తుందో, మా టీచర్స్ కూడా ఒకప్పుడు అంత కోపం వచ్చింది మా మీద కూడా, మేము చదవకపోతే హెచ్డబ్ల్యూ సిడబ్ల్యూలు చేయకపోతే. కానీ నేను చాలా బాధపడుతున్నాను ఏంటంటే 86, 87 అప్పుడు ఉండే స్కూల్ లాగా ఇప్పుడు లేదు. చాలా బాధపడుతున్నాను దానికి. మరి మేమైతే అప్పుడు చదువుకునేటప్పుడు చాలా అందంగా ఉండేది స్కూలు. కిటికీలు, తలుపులు, ఫ్యాన్స్, టీచర్స్ చేసే చైర్స్, మాకుండే బెంచెస్ చాలా అందంగా ఉండేవి. మేము కూడా చాలా క్లాస్ రూమ్ చాలా నీట్గా ఉంచుకునేవాళ్ళం. మా గ్రౌండ్లోని కూడా మేము చాలా ఆటలు ఆడాము. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. రాఘరావు మాస్టర్ గారు, తిరుమతుల మాస్టర్ గారు మాకు బాగా ఆటలు గట్రా నేర్పించేవారు. ఇప్పటికి కూడా నేను షటిల్ ఆడతాను. ఆర్ఫనైజ్ పిల్లలందరికీ షటిల్ నేర్పిస్తాను. ఇప్పటివరకు నేను మీతో ఉండి ఇలాగా సంతోషించినందుకు మీరు కూడా నన్ను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని మేము పెట్టిన ఆర్ఫనైజ్ చూడడానికి రావాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దానికి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను.
నమస్కారం. థ్యాంక్ యూ. అందరినీ చూడగానే చాలా ఆనందం వేసింది. ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ స్కూల్ చాలా నాకు ఇష్టం. తర్వాత అప్పటి నుంచి కూడా వైజాగ్ రావడం చాలా తక్కువే, విజయవాడలో చదవడం అయింది. తర్వాత మ్యారేజ్ అది విజయవాడే, అక్కడే సెట్ అయ్యాము. 12 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను అనమాట. ఇలా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందన్నమాట. అసలు మర్చిపోవు ఈ రోజు అసలు అన్నది మర్చిపోలేని రోజు అన్నమాట. ఓకే, ఏ సెక్షన్ అంటే బిఆర్ మూర్తి. నేను స్కూల్ పీపుల్ లీడర్ చేశాను. చాలా తక్కువ మందికి గుర్తుండి ఉంటాను. నేను అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు 10th క్లాస్లో నన్ను సెలూషన్ స్టార్ హెడ్ మాస్టర్ గారు స్కూల్ పీపుల్ లీడర్ చేశారు. అది మీరు ఇప్పుడు ఇలాగ అందరినీ కలుసుకోవడం చాలా ఊహించిన విధంగా ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అప్పుడు నాకు మెమరబుల్ 25 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేటప్పుడు ఇదే డయాస్ మీద అందరికీ టెన్షన్ కానీ చెప్పేవాడిని. అప్పుడు సార్ ఏమో సి సెక్షన్ నుంచి గవర్నమెంట్ ఉడత నాయుడు అనేసి ఒకడు ఉండేవాడండి. వాడు రోజు వచ్చేవాడు, పారిపోతుండేవాడు, స్కూల్లోకి వచ్చేవాడు కాదు. సార్ అన్నారు, అరే 10 days నుంచి స్కూల్కి రావట్లేదు, వస్తున్నాడు, పారిపోతున్నాడు అనేసి. అలాగనే వాడిని క్యాచ్ చేసి నా దగ్గరికి తీసుకురాని చెప్పారు. సరే వాడిని అలాగైనా చూద్దాం అనుకుని వాడిని పట్టుకున్నాను. గేట్ దగ్గరికి వచ్చాడు, నేను చూసి పారిపోతున్నాడు. సరే వాడిని పట్టుకొని ఒక స్కౌట్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని గ్రౌండ్ అంతా పరిగెత్తించాడు మమ్మల్ని. తర్వాత అలా పరిగెత్తించి హాస్పిటల్ అంటే తీసుకెళ్ళాడు. వాడికి గుర్తుందో లేదో ఒక ఇంజక్షన్ బాటిల్ తీసి పగలగొట్టి ఇలా చూపించాడు మాట. దగ్గర కొడితే పొడి చేద్దాం రానేసి. సో ఈ ఇన్సిడెంట్ నేను మర్చిపోలేండి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి గుర్తు చేసుకుంటే. నేను 10th అయిపోయిన తర్వాత బిహెచ్లో అప్రెంటిస్ చేశాను. తర్వాత డిప్లొమా కంప్లీట్ చేసి అబ్రాడ్లో జాబ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర నుంచి ఇండియా లిమిటెడ్లోని సీనియర్ మెకానికల్ ఇంజనీర్ కింద చేస్తున్నాను. నా వైఫ్ డి కిరణ్మయి అవుతుంది. ఇంకొక డాక్టర్ వెరీ ఫ్రెష్ 2 months అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు వీలైతే పట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇక్కడ రావడానికి అందరూ మొహమాట పడుతున్నారు. ఎందుకంటే వస్తారారం చేసిన అని చెప్పేసి విలియం రాజు డైరెక్ట్ అనౌన్స్ చేశాడు. సో నేనైతే తీసుకురావాలనుకుంటున్నాను. అయితే ఇది ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా ఇక్కడ ఇంతమంది కేవలం 10వ తరగతి వరకు చదువుకున్నామన్న ఒక్క కాన్సెప్ట్ మీద ఎంతో దూరాలు విదేశాల నుంచి కూడా పాపం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రాలేక వాళ్ళ వైఫ్ని వాళ్ళ పిల్లల్ని పంపించాడు అక్కడి నుంచి. సో దీనికి ఎంత అసలు ఎంత ఒకరి మీద అంటే ఒకరికి టీచర్ల మీద ఎంత గౌరవం ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంగా భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాదేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు, చల్లద సాగే సెలయేటి ఓలే అందరూ ఒక్కటై జీవించాలి, గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై నివసించాలి. స్వార్థం మానుకొని మమతే పెంచుకొని, స్వార్థం మానుకొని మనస్సు పెంచుకొని మనిషి కలకాలం జీవితము కొనసాగించాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో మెకానికల్ ఇంజనీర్ కింద పనిచేస్తాను విజయవాడలో. మా వైఫ్ హౌస్ వైఫ్ అండి, పేరు లక్ష్మి. నాకు ఒక బాబు పాప. బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, పాప ఏమో 4th క్లాసు. నేషనల్ లెవెల్ చెస్ ఛాంపియన్ ఆవిడ పాప. ఇది నా బ్యాక్గ్రౌండ్. సో మీరందరూ ఇలాగే ఎవరో 5 years తర్వాత కూడా కలుస్తున్నాం అని చెప్పాడు సురేష్. సో అందరూ కూడా అతనికి మద్దతు ఇచ్చి మళ్ళీ ఇలా గ్యాదర్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అంటే పుస్తకాలు పురుగనే నాకు ఇంత టాలెంట్ ఉందని ఈరోజే తెలిసింది. సార్ పట్టుకోండి సార్. అలా నా పేరు కిషోర్ రిజిస్ట్రేషన్. చిన్న ఇన్సిడెంట్, నా క్లాస్లో లీడర్షిప్ ఇవ్వడానికి ఎలక్షన్ పెట్టారు సెక్షన్కి. ఎస్పీఎల్ అనేది రిజర్వ్. సో క్లాసులు పెట్టారు. అప్పుడు నన్ను సునీత నాతో పాటు కూర్చోబెట్టారు. అంటే నాకు క్లాసులో ఫేవర్ ఎంతమంది అనేది నాకు ఆ రోజు తెలిసింది. అందరు రేట్ చేయమన్నారు. చేయమంటే సునీత ఫస్ట్ లీడర్ అవుతుంది. సెకండ్ లీడర్ ఎవరంటే అందరు గర్ల్స్ హ్యాండ్స్ రేట్ చేశాను. అప్పుడు తెలిసింది నాకు గర్ల్స్ ఎంత ఫేవర్ అనేది. థ్యాంక్ యూ. నా పేరు ఓకే చెప్పాను. దిస్ ఇస్ రోజా, హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. సార్ ఎలా చూడండి సార్. సూపర్ సార్. వాకింగ్ లైక్ మా మాస్టర్లు టీచర్ల మధ్య ఇంత మంచి ఫంక్షన్ ఇనిషియేట్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి ఆర్గనైజర్స్కు, అలాగే ఈ ప్రోగ్రాం సహకరించినటువంటి వాళ్ళందరికీ నా ధన్యపూర్వక అభినందనలు. నేను ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను, చెన్నై. బిఫోర్ దట్ నేను ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 8 years డిఫెన్స్ ప్రొడక్షన్స్లో చేశాను యాజ్ ఎ సీనియర్ ఇంజనీర్. ఆఫ్టర్ దట్ త్రూ యూపీఎస్సీ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ టు దిస్ డిపార్ట్మెంట్. Later on I finished my MBA Finance and I finished my lead auditor course for quality management systems. Then I finished in quality highest level award, 6 Sigma Black Belt. Then I finished organized by International Intellectual Property Rights Geneva, that is intellectual property rights. That training program also complete. Develop new entrepreneurs, to support new entrepreneurs. So గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు 2-3 పరిచయం చేశారు. వాళ్ళు ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారు. లైక్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బేసిక్ స్కిల్స్ నుంచి ఏదైనా సరే. ఇప్పుడు ఈ మినిస్ట్రీలో మీకు కావలసినటువంటి స్టార్టింగ్ ఫ్రీ ట్రైనింగ్స్ నుంచి మీరు ఇండస్ట్రీ కావాల్సినటువంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వెరీ రైట్ టైం. ఈ లాస్ట్ 5 yearsలో మినిస్ట్రీని చాలా రివాంప్ చేశారు. ఈ కమింగ్ 5 yearsలో కూడా చాలా సపోర్ట్ పబ్లిక్ ఉంది. సో వీ హ్యావ్ టు కంపీట్ విత్ చైనా లైక్ డెవలప్డ్ కంట్రీస్. సో మా మినిస్ట్రీ టార్గెట్ ఏంటంటే యాక్చువల్గా దిస్ అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళు జనరల్గా జెంట్స్ అని అవ్వచ్చు, లేడీస్ అని అవ్వచ్చు, వాళ్ళ ఐడియల్ టైంని కన్స్ట్రక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పని మా స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రీ ట్రైనింగ్స్ ఉన్నాయి. మా డిపార్ట్మెంట్ ఆటోనగర్లో కూడా ఉంది. మీరు వెళ్ళి కలవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని అంటే తెలుస్తుంది, వెబ్సైట్లో జస్ట్ చూసినా తెలుస్తుంది. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీ సపోర్ట్స్. దోస్ హూ ఆర్ రియల్లీ ఎంథూజియాస్టిక్, డైనమిక్, దే హ్యావ్ ఎ సమ్ బిజినెస్ ప్లాన్, స్మాల్ బిజినెస్ ప్లాన్. సో మా మినిస్ట్రీ మీకు అన్ని విధాలుగా గైడెన్స్ ఇస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. సో మిగతా డిపార్ట్మెంట్ లాగా ఇందులో లంచాలు అలాంటివి ఏమీ ఉండవు. వెరీ ఫ్రాంక్ అండ్ ఫెయిర్. మీకు కావాల్సినటువంటి సపోర్ట్ అన్ని విధాలా అన్ని లెవెల్స్లోనూ దొరుకుతుంది. కొన్ని స్కీమ్స్ చెప్తాను, అదంటే అందరికీ ఉపయోగపడే టాపిక్ ఇది. మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవడానికి సపోజ్ సబ్సిడీ, ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. తర్వాత మార్కెటింగ్ అసిస్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ మీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ISO సర్టిఫికేషన్స్ కావాల్సిన ఫండ్స్ ఫ్రీగా ఇస్తారు. నెక్స్ట్ మీరు ఇంటర్నేషనల్గా మీ ప్రొడక్షన్ డిస్ప్లే చేసుకోవడానికి 24 ప్రైజ్ చార్జెస్ ఫ్రీగా ఇస్తారు. ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ బేసిక్ స్కీమ్స్ నేను చెప్తున్నాను మీకు. సో ఈ రోజుల్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ నో డౌట్. సో షీ ఈజ్ మై వైఫ్ కాంతి, షీ ఈజ్ MBA HR. So my son Saivani Yogesh studying 6th standard.
యూ ఆర్ సెటిల్డ్ ఇన్ చెన్నై. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అందరూ చెన్నై షిఫ్ట్ అయిపోతే మంచిదేమో. చూడండి సార్. తను రాలేకపోయాడు. ఎక్స్టెండింగ్ సచ్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. నా పేరు వంశీ. నాన్నగారు కొడతారా మిమ్మల్ని? కొడతారు. గట్టిగా కొడతారా? మరి నందిని చదువుతున్నాను. ధర్మరావు గారు. ఇలా చూడమ్మా. ఎంత ఏ సెక్షన్. నేను ప్రస్తుతం నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. బాబు ఇప్పుడు 8th స్టాండర్డ్, పాప ఇప్పుడు ప్రస్తుతం LKG. థ్యాంక్ యూ. సిహెచ్ సత్యనారాయణ, కె శ్రీబాబు అండ్ శ్రీనివాసరావు. నా ఫ్రెండ్స్కి అందరికీ నా నమస్కారాలు. నా పేరు హరగోపాల్. నేను 10th సెక్షన్. నేను 10th అయిన తర్వాత ITI చేశాను. ITI అయిన తర్వాత అప్రెంటిస్ చేశాను BHPలోని. అప్రెంటిస్ అయిన తర్వాత చెంగపూర్లో ఒక జాబ్ చేశాను. అక్కడికి రిటర్న్ అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ మార్కెటింగ్ ఏజెంట్గా చేస్తున్నాను. అది డిఫెన్స్ బ్యాంక్ సర్వీసెస్కి. ఇదే నా వైజాగ్. థ్యాంక్ యూ. నా పిల్లలు సాయి జ్యోతిర్మణి. నేను 7th స్టడీ. నేను NTPC ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను 11 years నుంచి. నేను థ్యాంక్ యూ. టెన్త్ క్లాస్ సెక్షన్ రోల్ నెంబర్ 16. ఐ థింక్ ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు రోల్ నెంబర్. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. ఓకే, నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత BHP అప్రెంటిషిప్ అయిన తర్వాత ఫస్ట్ కొన్ని సిటీ ఫీల్డ్ ట్రై చేశాను. మోడలింగ్ చేశాను 4 years. అన్ఫార్చునేట్లీ దోస్ డేస్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్. సో లేకపోతే ఈరోజు మీకు ఒక హీరోలాగా ఉండేవాళ్ళి. ఇట్స్ రియల్లీ ఈవెన్ దో సమ్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ అబౌట్ మీ, దే నో వెరీ వెల్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ కంప్లీటెడ్ మై డిప్లొమా in electronics in 94-97. After that I started my career as a sales. From the real estate onwards I started as sales. After that I went into the real such core field electrical. I started with some MNC companies. Right now I'm doing with your senior sales manager in ABB. Asian Crown Beverage, it's a France company. So I'm settled in Hyderabad. She is Vijay Nirmala, my wife MCOM, and she is now studying MCA. And my son, I have only one kid, Master Saket. He is very energetic and more than that. This is my word. Thank you very much. And one more thing, I am very, very thankful to my whoever conducted this organization from the beginning itself. Those very particularly Mr. Haragopal. I am very thankful to him. Each and every meeting, he considered everything translate. ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుండేవారో రియల్లీ నేను చూసిన తర్వాత ఏమి మాట్లాడతానే అనుకున్నాను, బట్ చాలా మాట్లాడేశాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ మై ఫ్రెండ్స్ and especially the respected teachers. Thank you very much. Bye. And kids, God bless you. Bye. ఇక్కడ వచ్చిన అందరు ఫ్రెండ్స్కి మరియు మా ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారములు. మేము ఇంత స్టేజ్కి వచ్చినందుకు ఇక్కడ మా టీచర్లు మాకు ఎంతో పాఠాలు అయ్యి మేము ఎప్పుడూ మర్చిపోలేము. సో ప్రజెంట్ నేను ఎయిర్ లిక్విడ్ ఇంజనీరింగ్లో క్వాలిటీ కంట్రోల్ మేనేజర్గా చేస్తున్నాం. షీ ఈజ్ మై వైఫ్ సీతాలక్ష్మి అండ్ హీ ఈజ్ మై సన్ సాయి విక్రమ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. 86-87 బ్యాచ్ అది. కాకపోతే 10th ఇక్కడ చదవలేదు, AUకి షిఫ్ట్ అయిపోయాను.
నేను 10th అయిపోయిన తర్వాత పిఎస్సి చేశాను. తర్వాత బిహెచ్పి అప్రెంటిస్ చేశాను. తర్వాత సింగపూరు, దుబాయ్, బెహ్రాన్లో వర్క్ చేశాను. తర్వాత సొంతంగా 5th ఇయర్ నుంచి 5 సంవత్సరాల నుంచి వైజాగ్ ఫిట్ అండ్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ సొంతంగా నడుపుకుంటున్నాను. ఎంతోమంది నిరుద్యోగులకి తీసుకొని వచ్చి ట్రైనింగ్ ఇచ్చి అబ్రాడ్లో ప్లేస్మెంట్ చేస్తున్నాము. ఇవిడ నా వైఫ్ అన్నపూర్ణ బీకామ్, మాధుర్య 4th స్టాండర్డ్ నా పాప, బాలమురళీ కృష్ణ 2nd స్టాండర్డ్ మా అబ్బాయి, ఇద్దరు చలపతిలో చదువుతున్నారు. ఇది నా బయోడేటా అండి. థ్యాంక్ యూ. సార్ ఒకసారి ఎలా సార్ ఎలా చూడండి సార్. పాలిటెక్నిక్ మెట్లైజ్ చేస్తాను. పాలిటెక్నిక్ అయిపోయినాక హైదరాబాద్లో జాబ్ వచ్చి 17 years అదే ఆ జాబ్లో కంటిన్యూ అవుతుంది. దించే కిందకి దించేలా అలా నుంచి సైడ్ పెట్టలేదు. ప్రొడక్షన్ మేనేజర్ చేస్తున్నాను. ఇది ఉమారాని మా మిసెస్ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. మా పెద్దమ్మాయి సాయి గీతిగా, చిన్నమ్మాయి కావ్యశ్రీ. థ్యాంక్ యూ. రాజకీయ ఇంజనీరింగ్ నేను ప్రతి 6 నెలలకు ఒకసారి వస్తుంటాను. మొన్న జనవరిలో వచ్చినప్పుడు ఇలా కండక్ట్ చేస్తాం చేస్తారు మన వాళ్ళు. అందుకని మళ్ళీ సెలవు లేకపోయినా 35,000 తగలబెట్టి మరి వచ్చాను. మీ అందరినీ చూడడం కోసం వచ్చాను. మీ అందరూ చూసినారు, చాలా సంతోషం కలిగింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసి మీ అందరూ నేను చూసి వాటిని హత్తుకున్నాను. నిజంగా ఈ వండర్ఫుల్ మెమరీస్ అన్ని అంటే రికార్డ్ చేసి పెట్టుకున్నాను హ్యాండీ గంటలో. మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. 10th క్లాస్లో నాకు ప్రైవేట్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి తిరిగిపోతా ఇల్లు ఆయన ఇంటికి వెళ్ళి బతిమాలి ఒక అరగంట ఆయన మాట్లాడి తీసుకున్నాను. ఆయన నాకు ప్రైవేట్ చెప్పారు. ఆయన దానివల్ల మీ అందరి జీవుల వల్ల మేము మంచి పొజిషన్లో ఉన్నాం. మీ అందరికీ రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ రేపు కూడా అయ్యేటట్టు లేదని మళ్ళీ సజెషన్ నా తోటి స్టూడెంట్స్కి అందరూ ఇక్కడ ఈ కార్యక్రమం గత 1 yearగా ఎన్నో కష్టపడడం మొత్తానికి ఈరోజు సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నా వైఫ్ భారతి, ఈమె కూడా ఈ పిహెచ్పి స్కూల్లో స్టూడెంట్ ప్లస్ ఇప్పుడు మీ అందరితో సన్మానం చేసుకునే అదృష్టం కూడా ఆవిడకి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను బిహెచ్పిలో జాబ్ కూడా చేస్తున్నాను. బిహెచ్పి గోడ దాకా ఈరోజు దాకా చిన్నప్పటి నుంచి బయటికి వెళ్ళే అవసరం నాకు రాలా. అది నేను చాలా ఈ జన్మగా ఎంతకన్నా అదృష్టం ఎవరికి రాదేమో కూడా నేను అనుకుంటున్నాను. బిహెచ్పిలో పుట్టాను, బిహెచ్పిలో చదివాను, బిహెచ్పిలో ఉద్యోగం చేసుకుంటూ నా వైపు కూడా బిహెచ్పి స్కూల్లోనే టీచర్గా జాబ్ చేసుకుంటూ అంత మంచి అదృష్టం నాకు మాత్రమే దక్కిందని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయిగా శ్రీకావ్య, అది కూడా బిహెచ్పి స్కూల్లోనే 10th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ. మాధవి గారు, ఈ దినం చాలా సంతోషకరమైనటువంటి దినం. ఈ మహత్కార్యాన్ని తలపెట్టిన నా స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క అకేషన్లో మరొకసారి మనం చేస్తున్నాము పరిచయం చేసుకోవడానికి ఈ చక్కని అవకాశం దొరికింది. ఈ సమయంలో మొదటిగా మన ప్రధానోపాధ్యాయులు అలాగే గురువులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కూడి వచ్చిన అందరి దోషంగా ఉంది. అయితే నా విషయాన్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. బిహెచ్పి కంపెనీలోనే డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ అప్రెంటిస్ చేస్తూ దాన్ని కూడా కొన్ని కారణాల చేత విడిచిపెట్టి 5 సంవత్సరాల నుంచి చర్చ్ పాస్టర్గా పనిచేస్తూ 7 జిల్లాల్లోనూ అలాగనే ఆయా రాష్ట్రాలలో
ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా స్నేహితులందరికీ వందనాలు. నా పేరు మాధవి. మీకు అందరికీ తెలుసు మాస్టర్ గారు. పెద్ద పాప వీణశ్రీ, చిన్నది నా వీణశ్రీ. పెద్ద పాప ఇంజనీరింగ్ అయిపోయింది ఫైనల్ ఇయర్, చిన్నది 8th అయింది. 8th వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం బి సెక్షన్ స్టూడెంట్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలని. బి సెక్షన్ బాయ్స్. నా పేరు శిరీష. నాకు ఈ పిహెచ్డి స్కూల్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే క్రమశిక్షణ, కొన్ని మోరల్ వాల్యూస్ ఇక్కడ నేర్చుకున్నాను. అవి నా లైఫ్లో ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నాకు ఎప్పుడు ఆలోచన వస్తూ ఉంటుంది. నేను ఇక్కడ స్కూల్ టైంలో ఎట్లా అంటే ఎప్పుడు స్కూల్ వచ్చేటప్పటికి 9 o'clock అట్లా టైం నాకు గుర్తులేదు. వచ్చేటప్పుడు కరెక్ట్గా టైంకి గేట్ మూసేసేవాళ్ళు. మేమేమో గాజువాక్ నుంచి వచ్చేవాళ్ళం. ఇక్కడ సార్ పీటీ సార్ ఏమో స్కూల్ యూనిఫామ్ సరిగ్గా ఉందా లేదా, షూస్ పాలిష్ ఉన్నాయా లేవా అవన్నీ చూసేవాళ్ళు అనమాట. అప్పుడైతే తిట్టుకునేవాళ్ళం, ఏంటి ప్రతిదీ మరీ ఇంత ఇదిగా చూస్తున్నారు, ఇంత స్ట్రిక్ట్ ఏంటి అట్లా. కానీ ఆ స్ట్రిక్ట్నెస్ అనేది లైఫ్లో లేకపోతే, అప్పుడు నేర్చుకోకపోతే బలవంతంగా ఇది లైఫ్లో అది ఎంతగా ఉపయోగపడుతుంది అంటే లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు కాలం పిల్లలు చూస్తుంటే చాలా బాధ వస్తుంది. ఓన్లీ స్టడీస్ ఓన్లీ. కానీ ఇక్కడ మేము నేర్చుకున్నది ఏంటంటే ఒక ఆగస్ట్